చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. 3 రోజులు వర్షం కారణంగా మేము కందికట్ట కోసినాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగా అయిపోయిందో. ఎన్నో రేట్లు పెట్టి కూలోళ్ళని పిలిపించి అంతా చేస్తే 3 రోజుల కారణంగా వర్షం పడి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయి చెట్లన్నీ. ఈ కలుపు చూడండి, మేము అప్పుడు రేట్లు పెట్టి కూలోళ్ళకు కూలికి 500 చొప్పున ఇచ్చి కోపించినాం ఫ్రెండ్స్. ఎన్నో రేట్లు పెట్టినాము. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయినాయో. కలుపు కూడా తీపిచ్చినాము, 2 సార్లు తీపిచ్చినాము కలుపు. చూడండి ఎట్లుందో. చూడండి ఫ్రెండ్స్ 3 రోజుల కాలం వర్షం పడి చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఈ ఒకటి కూడా ధరం కావు ఫ్రెండ్స్. చూడండి ఒకటి కూడా ధరం కావు. ఈ కందులు ఎన్నో రేట్లు పెట్టి మేము కష్టపడి సంవత్సరం కష్టపడింది అంతా వేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాయో. రైతులు బాగా చెప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఈ ఒక చెట్టు కాదు, చూడండి మొత్తం పంట అంతా వేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇదంతా మొత్తం 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాల పంట కోసి మొత్తం వేస్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి. ఎన్నో రేట్లు పెట్టి తెచ్చిండేటివి ఇవన్నీ. మందులు 5-6 సార్లు కొట్టి దీనికి చేనుకు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మొత్తం 1,00,000 రూపాయల పంట వేస్ట్ అయింది ఫ్రెండ్స్. మన ఎలా అయిపోయిందో మొత్తం పంట వేస్ట్ అయిపోయింది. నా 3 ఎకరాల పంట వేస్ట్ అయిపోయింది. చూడండి నాకు మొన్న కోసినామన్నా 3 రోజుల కిందట వర్షం పడి మొత్తం వేస్ట్ అయిపోయింది పంట. మాకు తెలియక ఇప్పటికే పురుగులు ఎక్కువయ్యి మొత్తం అంతా కలుపు ఎక్కువయ్యి అన్ని కోసినాము. మొత్తం వేస్ట్ అయిపోయింది పంట అంతా మొత్తం. చాలా ఇబ్బంది అయిపోయింది. నా మొత్తం 1,00,000 రూపాయల పంట అంతా నేల మీద పోసినట్టు అయిపోయింది మొత్తం అంతా. అంతా ఒక 60,000-70,000 పెట్టింటాము. మళ్ళీ అంతా ఒక 1,00,000 రూపాయలు అయిపోయింది. నా చూడండి ఎట్లా అయిపోయింది. మాకేం మహా అంటే ఏందున్నా 40,000 50,000 అంతే దాదాపు వచ్చేది. వ్యవసాయం మామూలు చేయాలి కదా. నాకు ఆ భూమి ఏమన్నా నమ్ముకొని చేయాలి మామూలు. ఏమొస్తాయి నాకు గిట్టుబాటు వరకు మా చేతి నుంచే డబ్బులు పడుతుంది మొత్తం అంతా. ఎట్లా వదిలేస్తా ఉన్నాక చేయాలి కదా నా ఎంత వచ్చిన కాటికైనా. కష్టపడిన డబ్బులంతా వ్యవసాయం మీద పెట్టి మీకు ఏదో వస్తాదన్నా డబ్బులు వస్తాదని వేసినాము. అందరూ వదిలేసే వాళ్ళు అయితే ఇంకా ఇప్పుడే జనాభా పెరిగిపోతుంది అన్న. రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇవే పండించేవాడు ఎవడు ఉంటాడు అన్న. 200 నాట్లాడు చూడండి ఎంత నష్టం అయిపోయిందో మాకు. 50 రూపాయలు 60 రూపాయలు అంతే అన్న. అది మొత్తం నాశనం అయిపోయింది అంతా. ఇది ఇట్లా కట్టలు తిరగదిప్పుతున్నాం అన్న. ఏం చేయలేము నన్ను వదిలిపెట్టేది చేను మీద నింతేనా. మొత్తం ఎవరు పట్టించుకోలేదు నా అసలు. ఇది ఈ విషయం ఎవరు పట్టించుకోలేదు అసలు. ఏంది ఇదే మామూలుగా రైతులే చాలా కష్టం. చూడండి మొత్తం ఇట్లా అయిపోయింది. మొత్తం ఇట్లా అయిపోయినాయి. ఒకటంటే ఒకటి కాదు. ఉన్నా ఎండితే మళ్ళీ ఇది ఆ మిషన్కి వేస్తాను. అంతా ఒక వారం పడుతుంది నా. 6 నెలలు గంట 2,000. పల్లె పల్లెలో ప్రతి ఇంట ఈసారి చాలా నష్టం వచ్చింది. చాలా నష్టం వచ్చింది ఈసారి. 6 నెలల మన కష్టం మా ఇంటర్ ఫస్ట్ ఇయర్ మన ఫలము. ఇద్దరం సరు కనులైనులో అన్నం. ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె రైతు కష్టం. ఆ పట్టణానికి ఏమి తెలుసు మాకుండేదే రైతు కష్టం. ఆ పట్టణానికి ఏమి తెలుసు పల్లె వర్షాలు ఆగిపోయింది మొత్తం అంతా. ఏం లేదన్నా.